గిరక నిదానంగా తిని నిద్రపో. ఎక్కువ ఎదురు చూడకు. మా పార్టీ చాలా ఆలస్యమవుతుంది. ఇదిగో బాగున్నాయి కదా. భలే, బస్సు కారణంగా ఈరోజు గిరిక కూడా పెద్ద విందు భోజనమే దొరికేసిందిగా. ఎవరన్నారు ఈ భంగ్ హోలీలో మాత్రమే మత్తెక్కిస్తుందని? పని అయిపోయింది. ఇక పని పిల్ల పని అయిపోయినట్టే. ఇప్పుడే ఆ కిరీటం దాన్ని బుర్రపాడు చేసి వస్తాను. నా చేత్తో దాని నోట్లో ఈ లడ్డు కుక్కేస్తాను. మీ చేత్తో కుక్కి ఇరుక్కోవాలనుకుంటున్నారా ఏంటి? నేను దీని గురించి ఆలోచించనే లేదు. మరి ఏం చేద్దాం? నో వరీస్, మనం కాకపోతే తను చేస్తాడు. ఓ తనా? తనా? ఎవరు తను? ఆ లిల్లీ పుట్టి ఇంకెప్పుడు పనికొస్తాడు? లిల్లీ పుట్ట? ఏ అబ్బాయి ఇలా రా. ఈ లడ్డూలు చూస్తున్నావా? ఇవి ప్రత్యేకమైన వాళ్ళ కోసం. పొరపాటును కూడా నువ్వు కానీ నీ అక్క కానీ వీటిని తినకండి. ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ పద్ధతిలో చేసినవి. ఇవి నీలాంటి వాళ్ళ కోసం కాదు. చూడ్డం కాదు కదా, ఇవి ముట్టుకోవద్దు కూడా. ఈ పార్టీ మా అక్క కారణంగానే జరుగుతుంది. కానీ మీరు మా అక్కనే లడ్డు తినకుండా ఆపుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను మా అక్కకి ఈ లడ్డు ఖచ్చితంగా ఇస్తాను. అక్క, నీకోసం స్పెషల్ గా ఒకటి తెచ్చాను. కానీ తొందరగా ఎత్తిను. ఇదిగో ఇంకోటి కూడా తిను. బాగుంది కదా? మెజిషియన్, ఏం చేస్తున్నావు అక్కడ? అన్నయ్య నీకోసం వెతుకుతున్నారు, పద. ఈవెంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావంట. అండ్ ఇప్పుడు మన డిజిటల్ మీడియా పార్ట్నర్ సంజీవ్ని కలవాలి. రా, ఆయన పరిచయం చేస్తాను, పద. వసు, వసు నువ్వు బానే ఉన్నావా? ఏమైంది వసు? నువ్వు బానే ఉన్నావా? రా, పద. ఈ బంగుతో ఈరోజు పార్టీలో సందడే సందడైపోతుంది.
భలే సరదాగా ఉందిలే. చాలా సరదాగా ఉంది. నా కడుపులో సీక్రెట్ ఉంది. వసు కల్పన మేడం సీక్రెట్. వసు సీక్రెట్ ఉంది. ఏమైంది? అంతా బానే ఉందా? బయటకు వస్తుంది. ఆ? ఉండట్లేదు, బయటకు వస్తుంది. సరే సరే నువ్వు ముందు పద. సీక్రెట్. బాబాయ్. వసు ఏయ్, ఓ, ఓ, వసు వసు ఏమైంది? రాణిగారి చూపు అభిప్రాయం రెండూ మారాల్సిన టైం వచ్చింది. నేను తినిపిస్తాను ఇటు వసు. సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. వసు వసు పద పద. బయటకు వచ్చే చంద్రికక్క అటువైపు చూడండి, అటువైపు. ఏంటి ఏమైంది సారిక? అటువైపు ఇప్పుడే మిమ్మల్ని ఎవరో అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. మేము ఇప్పుడే వస్తామంటీ. నిదానంగా కూర్చో కూర్చో. వసు ఏమైంది నీకు? నాకు కితకితలు వస్తున్నాయి కడుపులో. ఏంటి? మీకు తెలుసా నా కడుపులో ఏముందో? ఏంటి? సీక్రెట్. వసు కూల్. వసు ప్లీజ్. నా కడుపులో చాలా పెద్ద సీక్రెట్ ఉంది. అవి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? తను ఖచ్చితంగా ఏదో మొత్తం తినేసింది. అమ్మ కనుక చూశారనుకో పెద్ద గొడవ అవుతుంది. అన్నయ్య నేను నిమ్మరసం తీసుకొస్తాను. అది దీనికి నిమ్మరసం విరుగుడు.